అంటే నేను 2012లో ఇక్కడికి వచ్చా. నాకు కార్డు తీసుకోవడానికి నాకు 3 years పట్టింది. అంటే నేను కార్డు తీసుకోవాలంటే నేను ఈ ఈ 3 years నేను ఏమైనా ఖాళీగా లేనండి. నేను ప్రాక్టీస్ చేశాను. నేను బెస్ట్ ఇవ్వాలి అక్కడ. నేను 15లో కార్డు తీసుకోవాలంటే నేను బెస్ట్ ఇక్కడ బాగా అక్కడ పర్ఫామ్ చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ 3 years ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. తర్వాత నేను 15లో కార్డు ఆడిషన్ 300 మందిలో ఆడిషన్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్గా నిల్చున్నాను నేను. ఫస్ట్ కార్డు ఓకే అయింది. సో అలా నేను ఈ 3 years కష్టపడితేనే కదా. సరే ఇక్కడ నుంచి నేను డాన్సర్గా 2 years డాన్సర్గా చేశాను. ఈ 2 yearsగా చేస్తూ నా బ్యాక్గ్రౌండ్ వర్క్ నాకు పలానా మణికొండలో నేను మాస్టర్ అవుతాను ఇంకొక 1-2 yearsలో అంటే నేను మణికొండలో నాకు ఎక్కడ ఆఫీసు ఇలా పలానా ఆఫీస్ ఉంటుందని నాకు తెలియదండి. మణికొండలో ఆఫీస్ ఉంది, ఒక గల్లీకి వెళ్ళిపోవడం. ఆ గల్లీలో ఒక వాచ్మెన్ ఉంటే అండి ఇక్కడ ఆఫీస్ ఉందంటే కదా అంటే తెలీదయ్యా తెలీదు ఇలా మాట్లాడతారు. సరే ఒక ఆఫీస్ తెలుసు అని తర్వాత లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏడి చూపిస్తే లేరండి డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు అంటే ఇది బిగినింగ్ స్టేజ్. ఇప్పుడు నాకు ఎక్కడో ఇప్పుడు అమీర్పేటలో ఆఫీస్ ఉందని అంటే నేను ఇప్పుడు పంజాగుట్ నుంచి నేను అడిగికొని వెళ్ళేవాడిని. నేను మణికొండ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఒక బైక్ పట్టుకొని నేను తిరుగుతూనే ఉండేవాడిని. నేను ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను 2012లో నుంచి 15కి వచ్చేటప్పుడు ఈ ప్రాసెస్లో నేను చిన్న చిన్న సంగీతులు ఇవన్నీ చేసుకుంటే నేను ఒక క్లాసెస్ చెప్పుకుంటూ ఒక బైక్ తీసుకున్నా. నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను డాన్సర్గా వర్క్ చేస్తూ నేను కార్డు కోసం అప్పు తీర్చుకున్నా. సో నాకు ఒక ప్రాసెస్ ఉంది. సో నేను ఈ అప్పు తీర్చుకుంటూ మళ్ళీ నేను మాస్టర్ అవ్వాలి కాబట్టి నేను నా బ్యాక్గ్రౌండ్ వర్క్తో నేను ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగా. నాకు వెళ్ళగానే ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. యా సో అలా నేను వెళ్తూ నా వే నేను సెట్ చేసుకున్నా. సో ఈ మాస్టర్ కార్డ్కి రూల్స్ ఏంటి అంటే ఇది రావాలి అంటే మాస్టర్ కార్డ్కి ఏం రూల్ లేదండి. మీరు డాన్సర్ కార్డు తీసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత మీరు మాస్టర్గా సైన్ పెట్టవచ్చు. మీకు అవకాశం వస్తే మీరు ఎప్పుడైనా సైన్ పెట్టవచ్చు అండి. తెచ్చుకునే బట్టి. సో నేను ఎన్ని సంవత్సరాలుగా నేను మళ్ళీ ఒక సాంగ్ తెచ్చుకోవాలంటే ఆ సాంగ్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకొని ఒక మాస్టర్ అయ్యి దాన్ని మళ్ళీ ఆ సాంగ్కి పేరు తెచ్చుకొని దానిలో కొత్తగా చేయాలి, మళ్ళీ రెగ్యులర్గా చేయకూడదు అంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వేరే మూమెంట్లు చేస్తుంది మన దాంట్లో చేయకూడదు, కొత్తగా ఉండాలి. లేకపోతే వేరే దాంతో ఏమంటారు జస్ట్ సేమ్ రా అని అంటారు. అంటే ఇవన్నీ మనం దాటుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఈరోజు నాకు పొలాకి విజయ్ అనే ఒక పేరు ఈరోజు క్రియేట్ అయింది అంటే ఈరోజు పుష్ప దాకా వచ్చానంటే నేను ఎంత వర్క్ చేయకపోతే నేను రాను. సో మీరు అన్నారు కదా ఇందాక హార్డ్ వర్క్ చాలా కష్టపడాలి అంటే కదా. లైఫ్ ఎవరి కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుకునేటప్పుడు 10th ఇంటర్ డిగ్రీ నెక్స్ట్ ఇవి చేసుకుంటేనే వెళ్తేనే కదా. మరి అది కష్టమేగా. అది వాడు చదువుకునే ప్రాసెస్ మళ్ళీ జాబ్ కోసం ఇంటర్వ్యూస్ ఎవరికి ఉండాల్సిన కష్టం. సడన్గా నువ్వు రాగానే నీకు ఎందుకు ఇస్తారు?